వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే చూద్దాం. మహేష్ బాబు గారి బర్త్డే రోజు 51st బర్త్డే, దానికి వారణాసి పోస్టర్ ఏదో రిలీజ్ చేస్తూ ఉన్నారు. చూస్తే 2 ఫోటోలు పెట్టినారు అంతే. ఆఫ్రికాలో దిగిన ఫొటోస్, లుక్ అయితే బాగానే ఉంది. ఇంకా దానికి మన వాళ్ళే ఇంకా యాడ్ చేసుకున్నారు. విష్ణుమూర్తిని పెట్టేసి పోస్టర్ ఏదైనా పోస్టర్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేశా, కానీ మామూలు క్యాజువల్గా 2 ఫొటోస్ అయితే వదిలినారు. నెక్స్ట్ చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ అందరూ బుచ్చిబాబు విషెస్ అయితే తెలిపారు. నెక్స్ట్ యష్ టాక్సిక్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే బాగుంది. 4 minutes ఉన్నా కానీ మంచి ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది ట్రైలరు. ఇది ఒక ఫాదర్ అండ్ సన్ రివెంజ్ స్టోరీ. కయారా అద్వానీ సన్ ఫాదర్ మీద రివెంజ్ తీసుకుంటాడు. దీంట్లో ఆ మాఫియా అదంతా ఏంటి అన్నది చూడాలా. నయనతార క్యారెక్టర్ మరి సిస్టర్ క్యారెక్టర్ ఇంకొక లవర్ క్యారెక్టర్ తెలియదు. హెయిర్ కట్ అయితే మార్చినాడు. కేజీఎఫ్ నుండి అదే హెయిర్ స్టైల్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే కొత్త హెయిర్ స్టైల్ అయితే పెట్టినాడు. ఇవి కూడా డైలాగ్స్ అంత అర్థం కావట్లే. ప్యారడైజ్కి వేసుకున్నారు టాల్స్ బాగా. ఈ మూవీని కన్నడ అండ్ ఇంగ్లీష్లో అయితే షూట్ చేశారు. మిగతా లాంగ్వేజ్ అన్ని డబ్బింగ్. ఇంగ్లీష్లో కూడా వరల్డ్ వైడ్ రామాయణ వారణాసి దీని మాదిరే ఇది కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు వరల్డ్ వైడ్. మరి దీనికి ఎవరో మరి డిస్ట్రిబ్యూటరు వరల్డ్ వైడ్కి. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, ఈమె దీని డైరెక్టర్, లేడీ డైరెక్టర్ అయినా కానీ మంచి గట్టిగా స్టఫ్ అయితే ఇచ్చింది. ఈమె ఒక బాడీ పార్ట్ అయితే కట్ చేసుకొని యష్ది తీసుకెళ్తూ ఉంటుంది. I don't know where I am headed after toxic, but I will carry a part of Yash with me wherever I go. యష్ది ఒక బాడీ పార్ట్ అయితే కట్ చేసి ఆమె పర్సులో అయితే పట్టుకొని తీసుకెళ్తుందంట. నెక్స్ట్ నయనతార, హ్యావెంట్ సీన్ హర్ ఇన్ ఎనీ తమిళ్ ప్రమోషన్స్, సాడ్ ఫర్ తమిళ్ ప్రొడ్యూసర్స్ అని షణ్ముఖం అయితే బాధపడతా ఉన్నాడు. ఈమె తమిళ్ ఫంక్షన్స్కి రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. రాదంట ఈమె నిజంగానే. దాన్ని ఈ యాంకర్ కూడా అడిగాడు. దానికి ఆమె రిప్లై ఇచ్చిందంటే యష్ నాకు కాల్ చేశాడు, అది మాత్రం చాలు అని చెప్పింది. So many reasons, but I think it's just Yash. He just made a call and అలా యష్ ఒక కాల్ చేసినాడు చాలు అంటుంది. మామూలుగా ప్రమోషన్స్కి రావాలి అంటే ఒక 1 day అయితే వీళ్ళకి పోతుంది అనుకుంటా. ఆ 1 dayకి మరి డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే వస్తారు. మామూలుగా ఈమెకైతే కొన్నిసార్లు రూమర్స్ ఏంటంటే డబ్బులు ఇచ్చినా రాదు, పిలిచినా రాదు, ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉంటుంది, మేము ఇలా ప్రమోషనల్ ఈవెంట్స్కి రావాలని చెప్పేసి కాంట్రాక్ట్లో ఉంటుంది, అయినా కూడా రాదు అనేసి అంటారు. మరి ఏమో మరి. నెక్స్ట్ దీస్ గాయ్స్ ఆర్ ప్లేయింగ్ రామ అండ్ రావణ అని ఇంకొకరు అయితే బాధపడతా ఉన్నారు. ఇలా ఉత్తబిత్తలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు, రామ రావణుడు ఏంటి అని. ఇంకా అవి ఇంకా క్యారెక్టర్స్ ఇంకా అందరూ పతివ్రతలు తేవాలంటే ఎక్కడైతుంది. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ డీసీ మూవీ ఫస్ట్ విజయ్ దేవరకొండ చేయాల్సిందంట, కానీ కింగ్డమ్ కోసం అయితే ఈ మూవీని వదులుకున్నాడు. కొంచెం సిమిలర్ షేడ్స్ అయితే ఉన్నాయి క్యారెక్టర్స్లో అని చెప్పేసి. నెక్స్ట్ మోస్ట్ లైక్ టీజర్స్ అమాంగ్ Tier 2 యాక్టర్స్. ఇది నాని Tier 2 యాక్టరా, Tier 1 కాదా? ఏజెంట్ అంట, అయ్యగారే నెంబర్ 1 ఇక్కడ కూడా 460K. నెక్స్ట్ ప్యారడైజ్ 392, హిట్ 3, కింగ్డమ్ అంటే సుందరానికి. ఓకే, 3 ఫిలిమ్స్ ఉన్నాయి నానివి. Tier 2ని రూల్ చేస్తున్నాడు అనేసి పెట్టారు మరి. నెక్స్ట్ కొరియన్ కనకరాజు 1 day కలెక్షన్స్ 10.20 crore. ఇది ఇంకా వరుణ్ తేజ్కి ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ అంట. మూవీ అయితే బాగానే ఉందంట మరి, కామెడీ మూవీ. నెక్స్ట్ అల్లరి నరేష్ కొత్త మూవీ రంభా ఊరసి మేనక. ఈమె సురభి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినట్టు ఉంది. టీజర్ ఆన్ August 10th, ఇన్ సినిమా September 4th. మొన్న ఎలక్షన్లో 2 ఓట్లు వేసేసారంట. 2 వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను బే అంట. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రాలింగ్ కదా మరి. అప్పుడు గొడవలు జరగలేదా, ఫ్యాన్ వార్స్. షోలేలో బాగా చేశారంటాడు ఒకటి వచ్చి, సమరసింహారెడ్డి రబ్బర్ గాజులు అంటాడు. హేళనే ఇది మరి. నెక్స్ట్ బిగ్ OTT అనౌన్స్మెంట్, వీఆర్ కమింగ్ అప్ విత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెబ్ సిరీస్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు విత్ మ్యాసివ్ స్టార్ కాస్ట్ అంట. మన నాగవంశీ చింటూబాయ్ అయితే ఎక్స్పెన్సివ్ OTT సిరీస్ అయితే తీస్తున్నాడంట. ఎక్స్పెన్సివ్ విత్ ఎక్స్పెన్సివ్ క్యాస్ట్ మాత్రమే ఎక్స్పెన్సివ్. ప్రొడక్షన్ సినిమా తీసేది ఎక్స్పెన్సివ్ తీస్తే అప్పుడు బాగుంటుంది ప్రొడక్షన్ వాల్యూస్. మొత్తం డబ్బులంతా యాక్టర్స్కే పెట్టారనుకోండి బొక్క. అది ఇంకా డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి అంట. ప్రస్తుతానికైతే సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి ఉన్నారు.
మిగతా క్యాస్ట్ అయితే ఇంకా రావాలి. నెక్స్ట్ పాలిటిక్స్ చూసుకుంటే కేఏ పాల్ అయితే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు గురించి చాలా బాధపడతా ఉన్నాడు, ఫండింగ్ ఆగిపోద్దని చెప్పేసి. కానీ ఈ పాటికే ఫుల్గా సంపాదించేసుకున్నాడు కాబట్టి చిరునవ్వు అయితే పోలేదు ఫేస్ నుంచి. ఈ బిల్లు వల్ల ఫారిన్ నుంచి వచ్చే ఫండింగ్స్ అవన్నీ అంటే కొంచెం ఒక కమిటీ లాగా ఏదో ఉంటుందంట, అంటే అంత ఈజీగా పంపలేరు కాబట్టి వీళ్ళంతా బాధపడతా ఉన్నారు. నెక్స్ట్ రోజా, ఐరన్ లెగ్ రోజా, జగన్ దమ్ము గురించి మీ నాన్న చంద్రబాబుని అడిగితే తెలుస్తుంది, దమ్ము ఉంటే రా అంటావా అంటుంది. వీళ్ళు ఏదో మెగా డిఎస్సిలో స్కామ్ అంటున్నారు, కోర్టులో కేసు వేసినారు, అది ఫస్ట్ డేనే కొట్టేసిందంట. వీళ్ళ తరపున లాయరే చెప్పాడు, అజ్జడా శ్రావణ్ ఆయన ఎవరో, అది అసలు ఆధారాలే లేవు అని చెప్పేసి కోర్టు అయితే కొట్టేసింది. అసలు అదేదో ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ అంట, డిఎస్సి ఎగ్జామ్ అనేది. మొత్తం ఒకరికి క్వశ్చన్ పేపర్ ఇంకొకరికి ఉండదు, మొత్తం జంబ్లింగ్ అయిపోతుంది, అది హైలీ ఇంపాసిబుల్ అంటున్నారు లీక్ అవ్వడము. వీళ్ళేమో ఫుల్ గొడవలు అయితే వేస్తూ ఉన్నారు లీక్ అయింది అని. వీళ్ళు ఇలా బాగా తిడతా ఉంటారు, వీళ్ళు కూటమి గవర్నమెంట్ బాగా తిట్టించుకుంటూ ఉంటారు. ఏడవండి కూర్చొని, ఒక్కడిని కూడా ఏం చేయలేకున్నారు. నారా లోకేష్ పై సిబిఐ వేయాలంట, వీళ్ళకే పరుగు పోతుంది సిబిఐ వేస్తే, ఎంక్వైరీ. వీళ్ళు ఇలా బాగా తిడతా ఉంటారు, కూటమి వాళ్ళు బాగా తిట్టించుకుంటూ ఉండండి, అంతే ఎలా ఉండండి. నెక్స్ట్ హైదరాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ అయితే ఒకటి ప్రపోజ్ చేశారు, 760 కిలోమీటర్స్ విత్ 18 స్టేషన్స్ అంట. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్, శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, హలియా, వడపల్లి, దాచేపల్లి, అమరావతి మన క్యాపిటల్ అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి, తిరువల్లూరు, చెన్నై నుంచి ఫైనల్గా చెన్నై సెంట్రల్గా అయితే చేరుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్ మరి ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. ఇది ప్రపోజ్డ్ రూట్, ఇది టోటల్ 18 స్టేషన్స్ విత్ 760 కిలోమీటర్స్ కవరేజ్. ఇది వస్తే మాత్రం సూపర్ ఉంటుంది, హైదరాబాద్ టు చెన్నై విత్ మధ్యలో అమరావతి, గుంటూరు కూడా టచ్ అవుతాయి మనమైతే బాగానే ఉన్నాయి టోటల్గా. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అదే అనుకుంటే ఇది ఇంకొకటి, రష్యా ప్రపోజెస్ డైరెక్ట్ రైల్వేస్ టు ఇండియా అంట. అసలు అది ఎలా పాసిబుల్ అవుతుందో కానీ మ్యాప్లో చూపిస్తా ఒకసారి. ఎన్ని కంట్రీస్ మధ్య నుంచి పోవాల్సి ఉంటుంది అంటే, అది చైనా ఉంటుంది మధ్యలో, ఆ చైనా అయితే అస్సలు ఛాన్సేలే ఒప్పుకోదు, ఆ పక్క నుంచి రావాల్సి ఉంటుంది. ఇది రష్యా, ఇక్కడ ఇండియా ఉంది. ఇటు సైడ్ అంటే కష్టం, చైనా, ఈ మంగోలియా, చైనా ఇటు సైడ్ నుంచే రావాలా. ఈ కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, టజికిస్తాను, మధ్యలో పాకిస్తాన్ ఉంది, నా కొడుకులు అస్సలు ఒప్పుకోరు. కానీ ఇక్కడ పైన ఈ టజికిస్తాన్ నుంచి, ఈ కాశ్మీర్ నుంచి అయితే తేవచ్చు. అప్పుడు ఈ ప్రపోజ్డ్ ఈ పిఓకే ఏదైతే ఉందో అది కంపల్సరీ మనది అవ్వాలి, ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే. లేదంటే వేరే రూట్ ఉందో లేదో మరి కష్టమే, మ్యాక్సిమం అక్కడ నుంచే రావాలా, పిఓకే నుంచే రావాల్సి ఉంటుంది. మరి దీన్ని ఎలా చేస్తారు ఒకవేళ రష్యా టు ఇండియా రైల్వే వేయాలంటే? నెక్స్ట్ ఇది ఉప్పాడ దగ్గర ఫుల్గా వరద, ఇది సీ అయితే కొట్టుకొని రోడ్ అయితే పాడైపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇదైతే కొత్త రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు జనసేన కూటమి గవర్నమెంట్. మెయిన్గా ఈ పక్కన ఈ రాళ్ళు ఇది ఇంపార్టెంట్, ఫుల్ కవరింగ్ అయితే మంచిగా తాకిని తట్టుకునేలా ఉండాలా. ఇలాగే రోడ్లన్నీ వెయ్యాలి మరి గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకోటి 1005 అంటే 1000 కోట్లతో 1000 కిలోమీటర్ల రహదారులు అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అడవి తల్లి బాట 2.0 మొత్తం 2000 crores, 2310 కిలోమీటర్స్. ఇవన్నీ ఇలా రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు, అడవి తల్లి బాట అని. నైస్, బాగున్నాయి రోడ్లు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. ఇంకా సింగిల్ ఆటో భయమైన ఉంది ఇప్పుడు, కొంచెం డబుల్ కనీసం ఇదన్నా వేస్తున్నారులే. నెక్స్ట్ ఈరోజు వరల్డ్ ట్రైబల్ డే. వెరీ హ్యాపీ ట్రైబల్ డే టు ట్రైబల్స్. ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.